పార్క్ వ్యతిరేక పోరాటం కొనసాగుతోంది. మత్స్యకారులు ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్క్ వద్దంటే వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు యువకులు. మరోవైపు కాసేపట్లో రాజయ్యపేటకు రానున్నారు అనకాపల్లి కలెక్టర్. సమస్య పరిష్కారం దిశగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. మత్స్యకారుల అభిప్రాయాలు తీసుకోనున్నారు కలెక్టర్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం కొనసాగుతోంది. మత్స్యకారులు ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్క్ వద్దంటే వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు యువకులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, నువ్వు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తావో లేదంటే ఇప్పుడే చెప్తావో మాకి బల్క్ పార్కు వద్దనే వరకు చాలా మిమ్మల్ని వేడుకుంటున్నాం తల్లి. ప్రియా, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న రాజయ్యపేట గ్రామంలో వచ్చిన కొన్ని రోజులుగా ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం ద్వారా సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రస్తుతం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సభ జరుగుతోంది. ఇప్పుడే గ్రామంలో ఉన్న ప్రజలు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది, ప్రత్యామ్నాయంగా ఎటువంటి డిమాండ్లు ఉన్నాయి, దాని మీద ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. గ్రామంలో నిర్దేశించిన పట్టుదలని మాట్లాడేందుకు యంత్రాంగం అవకాశం ఇచ్చింది. వారంతా కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు ఒక ఎత్తు అయితే ఇప్పటికే తమ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీస్ వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాల కారణంగా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రధానంగా జీవనమరణ సమస్యలు ఎదురవుతున్నాయి, అనారోగ్యాలు పాలవుతున్నాం. మత్స్య సంపద కూడా పూర్తిగా కలుషితం అయిపోయిన కారణంగా మత్స్య సంపద లభించడం లేదు, నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా స్పష్టంగా కలెక్టర్ ముందు ఇప్పటికే స్పష్టం చేశారు. గ్రామస్తులంతా ఒక్కొక్కరుగా గ్రామానికి సంబంధించిన వారంతా కూడా తమ గ్రామసభలో అటెండ్ కావాల్సి వస్తుంది. ఎందుకు పార్క్ ను గ్రామస్తులు ఒక ర్యాలీ చేశారు. మాకు వద్దంటూ కూడా కేవలం రాజయ్యపేట గ్రామంతో పాటుగా ఒరిస్సాకు వలసపోయిన అనేక మత్స్యకార కుటుంబాలు కూడా తిరిగి గ్రామానికి చేరుకున్నాయి. కేవలం ఇక్కడ క్యాచ్ లేని కారణంగా, ఫిష్ క్యాచ్ లేని కారణంగా మేము ఒరిస్సా వంటి రాష్ట్రాలకు వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పడే చేపలకు కూడా గిట్టుబాటు రావటం లేదు, మధ్య ధర రావటం లేదు. ఇక్కడ ఉండే చేపలను కూడా ఎవరు తినటం లేదు కారణంగానే మేము వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని మత్స్యకారులు కూడా కలెక్టర్కి చెప్పబోతున్నారు. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మత్స్యశాఖకు సంబంధించిన అధికారులను కూడా కలెక్టర్ వెంట పెట్టుకుని వచ్చారు. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపించడానికి తాను ఏదైతే హామీ ఇచ్చానో హామీ మేరకు ఈ గ్రామానికి వచ్చానని కలెక్టర్ ప్రజలకు చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్కరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకించడానికి గల కారణాలను విశ్లేషించుకునే ప్రయత్నాన్ని జిల్లా యంత్రాంగం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇది భాగస్వామ్యంతో నడుపుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరు కూడా ప్రైవేట్ ప్లేయర్స్ ఉండరు, కేవలం గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ కాబట్టి సహకరించమని జిల్లా యంత్రాంగం రాజయ్యపేట గ్రామస్తులను కోరుతోంది. అదే సమయంలో రాజయ్యపేట పాటు నిర్వాసిత ప్రభావిత గ్రామాలుగా ఉన్న 9 గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ అభ్యంతరాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ గ్రామ సభ తర్వాత ఎటువంటి కన్క్లూజన్ వస్తుంది, నిజంగానే అంటే ఈ సమస్యను అటు యంత్రాంగం అర్థం చేసుకుంటుందా, లేకపోతే యంత్రాంగం ఇచ్చే ప్రపోజల్స్ గ్రామస్తులు అంగీకరిస్తారనేదాన్ని ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో గ్రామ సభ అయితే కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం ఈ మొత్తం ఫీడ్బ్యాక్ ను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఇటీవల రాజయ్యపేట కేంద్రంగా జరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో సామరస్యపూర్వక పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. తాను ఇచ్చిన హామీ మేరకే గ్రామంలోకి వచ్చారు. ప్రతి మాటను వింటారని కలెక్టర్ చెప్పారు. ఒక్కొక్క నుంచి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నాన్ని కలెక్టర్ చేస్తున్నారు. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.